హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగా టీచింగ్స్. ఈరోజు మనం పైథాన్ డిక్షనరీ అంటే ఏమిటో తెలుసుకుందాం. రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అసలు డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ అంటే పైథాన్లో జనరల్గా డిక్షనరీ అంటే ఏంటి? మనం డిక్షనరీని తెలుగులో నిఘంటు అంటాం. అంటే మనం ఒక ఏమైనా మీనింగ్ తెలుసుకోవాలి అంటే ఒక డిక్షనరీని ఓపెన్ చేసి ఆ మీనింగ్ని సెర్చ్ చేస్తాం. ఆ వర్డ్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ఒక వర్డ్ ఉంటే దాన్ని డిక్షనరీలో నేమ్ అని సెర్చ్ చేసి దానికి ఏ మీనింగ్ ఉందో చూస్తాం. సో మనం సెర్చ్ చేసేది నేమ్ అనే వర్డ్ని. దీన్ని పైథాన్ డిక్షనరీతో ఎలా పోల్చగలము అంటే పైథాన్లో మనకి కీ వాల్యూస్ అనేవి ఉంటాయి. కీ వాల్యూ దీన్ని మనం నిఘంటు అంటే డిక్షనరీతో పోల్చుకుంటే కంపేర్ చేస్తే ఏ విధంగా చూసుకోవచ్చు అంటే కీ అనేది వర్డ్తో సమానం, వాల్యూ అనేది మీనింగ్తో సమానం. సో కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే వర్డ్ మనం మీనింగ్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా డిక్షనరీలో. సో ఇప్పుడు పైథాన్ డిక్షనరీలో కీ అనేది నేమ్తో సమానం. అంటే ఆ నేమ్ అండ్ ఆ నేమ్ ఒక్క వాల్యూ అంటే మీనింగ్తో చూసుకుంటే ఈ నేమ్కి మీనింగ్ ఎలాగో డిక్షనరీలో కీకి వాల్యూ అలాగ. సో నేమ్ అనేది ఈక్వల్ టు నేమ్ అనేది ఒక మీనింగ్ ఉంటుంది కదా, ఆ మీనింగ్ తీసుకుంటే డిక్షనరీలో కీ అనే దానికి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. సో డిక్షనరీలో ఒక కీకి ఒక వాల్యూ ఉంటుంది అండ్ ఈ కీస్ అనేవి యూనిక్గా ఉంటాయి. వాల్యూస్ అనేవి కీకి ఉంటాయి. ప్రతి ఒక్క కీకి ఒక వాల్యూ ఉంటుంది. ఇది దేనికి ఫాస్ట్గా లుకప్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. అండ్ ఈ వాల్యూస్ అనేవి మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు డిక్షనరీ క్రియేట్ చేసాము, కీ క్రియేట్ చేసాము, దానికి ఒక వాల్యూ అసైన్ చేసాము, ఫ్యూచర్లో మనకి ఆ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చా లేదా అంటే డిక్షనరీలో చేసుకోవచ్చు. సో దాన్నే మ్యూటబుల్ అంటాము. యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు వాల్యూని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే కీస్ అనేవి ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోలేము. కీస్ అనేవి ఇప్పుడు ఒక కీని క్రియేట్ చేసాం, దాన్ని చేంజ్ చేయలేము, బట్ వాల్యూస్ని అయితే మనం చేంజ్ చేయగలం. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఎలా రైట్ చేయాలో చూద్దాం మనం. ఓకే, డిక్షనరీని క్రియేట్ చేయడం ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్ డిక్షనరీ అనుకుంటే వేరియబుల్ నేమ్ స్టూడెంట్, దాన్ని ఈక్వల్ టు రాసి ఫ్లవర్ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ అంటాం వీటిని. సో డిక్షనరీని కర్లీ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. ఓకే, ఓపెన్ కర్లీ బ్రాకెట్ నేమ్, ఈ డబుల్ కోట్స్తో ఇచ్చాము ఎందుకంటే స్ట్రింగ్ కదా నేమ్ అనేది. సో డబుల్ కోట్స్తో ఇచ్చాము. నేమ్ అనేది ఒక కీ. ఇప్పుడు దీనికి కాలన్స్ పెట్టి వాల్యూ అనే దాన్ని అసైన్ చేస్తాం. నా పేరు నాగా. సో ఈ నేమ్ అనే కీకి వాల్యూ ఏంటి అంటే నాగా. అండ్ నా ఏజ్ 29. ఇది ఏజ్ అనేది కీ, 29 అనేది వాల్యూ. అండ్ సిటీ అనేది హైదరాబాద్ అనేది వాల్యూ. సో ఇప్పుడు డిక్షనరీ క్రియేట్ చేయడం అయితే అయ్యింది. ఇప్పుడు ఈ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు? దానికి మనం ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది ఉపయోగిస్తాం. అదేంటి అంటే డిక్షనరీ నేమ్ స్టూడెంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఇన్సైడ్ దట్ వి విల్ గివ్ కీ నేమ్. ఏ కీ అయితే కావాలని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ కీని మనం ఇక్కడ రాస్తాం. ఇక్కడ నేమ్ అనే కీని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, దాంట్లో ఉన్న వాల్యూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ప్రింట్ స్టూడెంట్ కీ ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ కేవీలో ఉన్న వాల్యూ మనకి అవుట్పుట్లో వస్తుంది నాగా. ఓకే, ఇది సపోజ్ మీకు ఏజ్ అనే వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏజ్ అని ఇక్కడ నేమ్ని ఏజ్గా మార్చాలంటే 29 వాల్యూ వస్తుంది. ఏ సిటీ అనేది దాంట్లో ఏం వాల్యూ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సిటీ అని ఇస్తే దాంట్లో సిటీ హైదరాబాద్ అని అవుట్పుట్ వస్తుంది. సో ఇది కీకి ఉన్న రూల్స్ ఏంటి అంటే కీస్ అనేవి యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఏంటి?
ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే నేమ్, ఏజ్, సిటీ యూనిక్‌గా ఉన్నాయి. యూనిక్ అంటే ఒక కీ ఇంకొక కీ 2 సేమ్‌గా లేవు. నేమ్ అనేది వేరు, ఏజ్ అనేది వేరు. సో, ఇవి 2 యూనిక్‌గా ఉన్నాయి. సో, అలా ప్రతి కీ అనేది డిక్షనరీలో యూనిక్‌గా ఉండాలి. నెక్స్ట్ సింటాక్స్‌కొచ్చేసి మన డిక్షనరీని మనం ఈ కర్లీ బ్రాకెట్స్ ఉపయోగించి డిఫైన్ చేస్తాం. చూసాం ఇక్కడ. ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ కర్లీ బ్రాకెట్, మిడిల్‌లో కీ అండ్ వాల్యూస్. సో, కీ వాల్యూ ఫార్మాట్‌లో ఉంటుంది. అండ్ యాక్సెస్ ఏ విధంగా యాక్సెస్ చేయాలో కూడా చూసాం. డిక్షనరీ నేమ్ అండ్ కీ చేస్తే అప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది? వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో, రాంగ్ కీ ఇచ్చామనుకోండి, ఇన్ కేస్ నేమ్ ఉంది ఇక్కడ, ఏజ్ ఉంది, సిటీ ఉంది. ఈ 3 కాకుండా మనం పొరపాటున వేరే కీ ఇచ్చాము. సపోజ్ లొకేషన్ అని పెట్టాము ఇక్కడ. అప్పుడు మనకేమొస్తుంది? రాంగ్ కీ అనేది చెప్పి కీ ఎర్రర్ అనేది ఒక ఎర్రర్ మనకి వస్తుందనమాట. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎలాగ ఉపయోగిస్తాము చూద్దాం మన బిజినెస్‌లో. నేను ఇంతకుముందు బిజినెస్ చేసేవాడిని. కెమికల్ ప్రొడక్ట్స్ బిజినెస్. సో, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, హ్యాండ్ వాష్ అవన్నీ తయారు చేసి సప్లై చేసేవాడిని. సో, దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఏ విధంగా ఉపయోగించొచ్చు అనేది డిక్షనరీని చూద్దాం. సో, ఇక్కడ మనం డిక్షనరీని ఉపయోగించి ఈ కెమికల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ఎలా స్టోర్ చేయాలి అనేది చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇదే ఒక అప్లికేషన్‌లో పెట్టామనుకోండి. సో, ఒక కొత్త ఎంప్లాయీ వచ్చారు సేల్స్ టీమ్‌కి. తనకి అంతా ఈ కెమికల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సో, దానికి ఇది ఒక కోడ్‌ని బ్యాక్ ఎండ్‌లో పెట్టేస్తే తను ఇప్పుడు ఫినాయిల్ ప్రోడక్ట్ ఉంది. సో, ఈ ఫినాయిల్ ప్రోడక్ట్ నాకు రేట్ ఎంతో తెలీదు ఎలాగా అని జస్ట్ ఫినాయిల్ అని టైప్ చేస్తే మనకి దీని యొక్క రేట్ ఎంత మనకి వస్తుంది ఇలా. సో, ఈ విధంగా మనం ప్రాక్టికల్‌గా ఉపయోగించుకోవచ్చు ఈ డిక్షనరీని. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది డిక్షనరీ నేమ్ పెట్టుకొని ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఈ మిడిల్‌లో మనం కీస్ ఏవైతే ఉన్నాయో అవి మన ప్రొడక్ట్ నేమ్స్‌గా అసైన్ చేసుకుంటాం. ఈటి యొక్క కీ యొక్క వాల్యూ ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్. సో, ఇప్పుడు ఇక్కడ ఫినాయిల్ ప్రైస్ చెక్ చేయడానికి మనం ఈ ఒక్క ఫార్మాట్‌ని అయితే ఉపయోగిస్తాం. ప్రింట్ ప్రొడక్ట్స్ అనేది డిక్షనరీ నేమ్. ఈ యాక్సెస్ ఎలా చేయాలి? ఫినాయిల్ యొక్క ప్రైస్ వాల్యూ ఎలా తెలుసుకోవాలి? ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఈ బ్రాకెట్స్‌ని ఉపయోగించి స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగించి దాని మధ్యలో కీ యొక్క నేమ్ ఇస్తాం. సో, ఫినాయిల్ మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 50 రూపీస్ అని వస్తుంది. సో, ఈ విధంగా మనం ప్రాక్టికల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కొన్ని మెథడ్స్ అనుకున్నాం కదా! యాడ్, అప్డేట్, డిలీట్. సో, అంటే డిక్షనరీలో ఉన్న వాల్యూస్‌ని కొత్త వాల్యూస్‌ని యాడ్ చేయొచ్చు. కొత్త కీని, కొత్త వాల్యూని యాడ్ చేయొచ్చు. ఉన్న వాల్యూని అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ ఈ డిక్షనరీయే వద్దనుకుంటే ఆ డిక్షనరీని డిలీట్ చేయొచ్చు. లేకపోతే ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ వద్దనుకుంటే ఆ ప్రోడక్ట్‌ని డిలీట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో, యాడ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది. సో, ఈ ప్రోడక్ట్‌ని నేను ఈ ప్రొడక్ట్స్ దాంట్లో అప్డేట్ చేయాలి. యాడ్ చేయాలి. సో, దానికోసం మనం ఈ యొక్క ఫార్మాట్‌ని ఉపయోగిస్తాం. ప్రొడక్ట్స్ డిక్షనరీ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, క్లోజ్ దీని మధ్యలో కీ. ఏదైతే కొత్త కీ, కొత్త ప్రోడక్ట్ ఉందో అది యాడ్ చేస్తాం. సోప్ అనేది కొత్త ప్రోడక్ట్. సో, ఇక్కడ కీగా ఉపయోగిస్తున్నాం. సో, దీని వాల్యూ ఎంత? 90 రూపీస్. సో, ఇది యాడ్ చేయంగానే అది ఈ ప్రొడక్ట్స్ అనే డిక్షనరీలో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక కొన్ని 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఫినాయిల్ ప్రైస్ అనేది రా మెటీరియల్ ప్రైస్ హైక్ అవ్వడం వల్ల ఫినాయిల్ ప్రైస్ కూడా మనం పర్ లీటర్ బాటిల్ ప్రైస్ కూడా హైక్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో, అప్పుడు ఈ ఉన్న డిక్షనరీని ఏ విధంగా ఆ ప్రైస్‌ని అప్డేట్ చేయాలో చూద్దాం. ప్రొడక్ట్స్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్ దీంట్లో ఏ ప్రోడక్ట్ కీ వాల్యూ అప్డేట్ చేయాలనుకుంటున్నాం? ఫినాయిల్ ఈక్వల్ టు ఇంతకుముందు 50 ఉండేది. బట్ ఇప్పుడు 55కి హైక్ అయింది. సో, అది చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ప్రోడక్ట్ వద్దు హ్యాండ్ వాష్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేసాం. సో, ఈ ప్రోడక్ట్‌ని మన ప్రోడక్ట్ లిస్ట్‌లో నుంచి తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి? డిలీట్ అనే ఈ వర్డ్ ఉపయోగించి డిలీట్ ప్రొడక్ట్స్ డిక్షనరీ నేమ్ హ్యాండ్ వాష్. ఈ కీని ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్‌ని డిలీట్ చేయని చెప్తున్నాం. సో, ఈ వాల్యూ కీ అండ్ వాల్యూ పెయిర్ అనేది ఈ ప్రొడక్ట్స్ డిక్షనరీ నుంచి డిలీట్ అయిపోతుంది. అది. సో, ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి ఈ డిక్షనరీలో. ఏంటి ఆ మెథడ్స్? డాట్ కీస్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఈ కీస్ ఉన్నాయి కదా! ఈ కీస్ అన్నిటిని కూడా
మనకి అవుట్‌పుట్‌గా రిటర్న్ చేస్తుంది. అది ఎలా ఫార్మాట్ అంటే ప్రొడక్ట్స్ డాట్ కీస్ ఇది ఉపయోగిస్తే మనకి ఉన్న కీస్ అన్నీ అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు కీస్ వచ్చింది. వాల్యూస్ కూడా కావాలనుకుంటే అప్పుడు డాట్ వాల్యూస్ అని ఉపయోగించుకొని మనం ఈ విధంగా రైట్ చేస్తే కోడ్‌ని ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చేసాయన్నమాట. ఇప్పుడు లేదు కీస్ ఒకటే వచ్చింది, వాల్యూస్ ఒకటే వచ్చింది. లేదు లేదు నాకు కీస్, వాల్యూస్ 2 కావాలి, అన్నీ కావాలి అనుకుంటే అప్పుడు డాట్ ఐటెమ్స్‌ని ఉపయోగించుకున్నాం అనుకోండి. ఈ ఒకటిని ఈ ఫంక్షన్‌ని, ఈ మెథడ్‌ని ఉపయోగించుకుంటే అప్పుడు కీ వాల్యూ పేర్స్ అన్నీ కూడా రిటర్న్ అవుతాయన్నమాట మనకి. ఇంకొకటి ఏమిటంటే ఇందాక కీ సపోజ్ ఏమన్నా కీ లేదనుకున్నాం అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా ఇక్కడ. రాంగ్ కీ ఇస్తే మనకి కీ ఎర్రర్ అనేది వస్తుంది కదా! సో, ఎర్రర్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అనేది మధ్యలోనే ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఏం చేయొచ్చు? దానికోసం డాట్ గెట్ అనే మెథడ్‌ని ఉపయోగించుకోవచ్చు. సో, ఈ మెథడ్‌ని ఉపయోగిస్తే ఒకవేళ ఆ కీ అనేది దానికి ఏ వాల్యూ లేకపోతే మనకి నన్ అని రిటర్న్ చేస్తుంది. ఎర్రర్ త్రో చేయదు. సేఫ్‌గా వాల్యూ తీసుకుంటుందనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ చూసాము. ఇన్ కేస్ సోప్ అనే ప్రోడక్టే ఉంది. దాని ప్రైస్ హైక్ అయింది. దాన్ని ఎలా అప్డేట్ చేయాలి? ఈ విధంగా డాట్ అప్డేట్ అనే మెథడ్‌ని ఉపయోగించుకొని సోప్ అని కీ పెట్టి ఇక్కడ వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాప్. ఏవైనా వాల్యూ తీసేయాలనుకున్నాం అనుకోండి. డాట్ పాప్ అనే మెథడ్‌ని ఉపయోగించుకొని ఆ ఫినైల్‌లో ఉన్న ఫినైల్‌ని రిమూవ్ చేసేయొచ్చు. అంతే ఫ్రెండ్స్. ఈరోజు మనం డిక్షనరీ ఏంటి అని నేర్చుకున్నాం. కీ వాల్యూ పేర్స్‌లో డేటా స్టోర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ డిక్షనరీని కర్లీ బ్రాకెట్స్ ఉపయోగించి డిఫైన్ చేస్తామని నేర్చుకున్నాం. కీస్ యూనిక్‌గా ఉండాలి అని నేర్చుకున్నాం. డూప్లికేట్ కాదు అని నేర్చుకున్నాం. అండ్ మెథడ్స్ డాట్ కీస్, డాట్ వాల్యూస్, డాట్ ఐటెమ్స్, డాట్ పాప్ అలాంటి వాల్యూస్, అలాంటి మెథడ్స్ కూడా నేర్చుకున్నాం. సో, దీన్ని రియల్ లైఫ్‌లో ఏ విధంగా ఉపయోగించొచ్చు అని కూడా బేసిక్ బిజినెస్ ఎగ్జాంపుల్ చూసి కూడా నేర్చుకున్నాం. సో, ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో మనం పైథాన్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా రాస్తాము అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ బై.